కానీ ఇక్కడ రోజీ లేదుగా వినోద్. వస్తుంది తాతయ్య, ఏదో ఒక రోజు అమ్మమ్మ వస్తుంది. మీ నాలెడ్జ్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ సూపర్ మేడం. మీకు జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ నరకం తప్పదమ్మా. ఇంత బాధపడే బదులు ఎటన్నా వెళ్ళిపోదావురా. ఎలా వెళ్తానమ్మా? నా పాస్పోర్ట్ పోలీసుల దగ్గర ఉంది. నేను సిటీ దాటి వెళ్ళొద్దనే నిబంధన ఉంది. సిటీలో నేను ఎక్కడున్నా అది తెలుసుకుంటుందమ్మా. కరెక్ట్ గా చెప్పావు సిద్ధు. సిటీలోనే కాదు, ఈ ప్రపంచంలో ఏ మూల నువ్వున్నా నేను తెలుసుకుంటాను సిద్ధు. నువ్వు నా గురించి చాలా బాగా అర్థం చేసుకున్నావు సిద్ధు. ఎందుకంటే నన్ను అంత బాగా ప్రేమించావు కదా. నిజమే సిద్ధు, నేను నిన్ను ఒంటరిగా అస్సలు వదలను. ఎందుకంటే నిన్ను వదిలితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ఏంటత్తయ్యా, మీరిద్దరూ చచ్చిపోతే నేను సిద్ధుని వదిలేస్తాననుకున్నారా? అయినా అంత లాజిక్ లేకుండా ఎలా ఆలోచించారు? ఎలా చేద్దామనుకున్నారు? మీరు చచ్చిపోతే మీరు మీ కొడుక్కి దూరం అవుతారు గాని సిద్ధు నాకెలా దూరం అవుతాడత్తయ్యా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సిద్ధు సెల్లోనే కాదు, సెంట్రల్ జైల్లో ఉన్నా కూడా వదలను. మీరు చచ్చిపోవడం కాదు, ఆఖరికి సిద్ధు చచ్చిపోయినా కూడా వదలను. నేను కూడా చచ్చి సిద్ధుతో పాటు పైకొచ్చి అక్కడ కూడా కలిసి ఉంటాను గాని వదిలే ప్రసక్తే లేదు. సిద్ధు, రేపొద్దునే నువ్వు లేచి తలస్నానం చేసి నేను నీ రూంలో పెట్టిన బట్టలు వేసుకుని రెడీ అవ్వు. ఎందుకంటే రేపొద్దునే నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి నిన్ను రెడీ చేయడం నాకు కుదరదు. ఓకే? అన్నట్టు పొద్దున మా అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని బాగా రిసీవ్ చేసుకోండి, వాళ్ళతో బాగా ఉండండి. ఓకే? ఇదేంటి లాక్ చేస్తుంది? అంటే వీళ్ళు ఇంకా రాలేదా?
ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? రోజీ, ఏంటి ఇంత లేటు? ఏమైంది రోజీ? ఏం లేదమ్మమ్మా. రోజీ, ఏంటలా ఉన్నావు? ఏమైందో చెప్పు. ఏం లేదమ్మమ్మా. విజయ్, ఏమైంది? రోజీ ఏంటలా ఉంది? నువ్వైనా చెప్పు విజయ్, అసలేం జరిగింది? రోజీ ఇంటర్వ్యూకి వెళ్ళింది గ్రాని. ఇంటర్వ్యూలో అన్నిటికీ సమాధానం చెప్పింది, కానీ తనకి జాబ్ రాలేదు. ఏ? ఎందుకని? ఆ కంపెనీ నందినిది గ్రాని. నందినిదా? అదే గ్రాని, మీ పాత కంపెనీ. నువ్వు అక్కడికెందుకెళ్ళావు రోజీ? తెలియక వెళ్ళానమ్మమ్మా. అది దాని కంపెనీ అని తెలియక వెళ్ళాను. నందినికి ఆ మేనేజర్స్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ వివరాలన్నీ చెప్పారు. దాంతో అది నన్ను అవమానించేలా చేసింది. వదిలే రోజీ, అది మన కళ్ళ ముందుంటే దానికి నేను సరైన బుద్ధి చెప్పుండేదాన్ని. అయినా అసలు నువ్వు జాబ్కి వెళ్ళటమే నాకు ఇష్టం లేదు. జాబ్ చేయకుండా ఎలా అమ్మమ్మా? నాకు జాబ్ వచ్చాక నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి రోజీ? అంటే నీకు జాబ్ వచ్చిందా అమ్మమ్మా? చాలా మంచి జాబ్, కంపెనీ సూపర్వైజర్, మంచి శాలరీ. కంగ్రాట్స్ అమ్మమ్మా. థ్యాంక్ యూ రోజీ. కంగ్రాట్స్ గ్రాని. థ్యాంక్ యూ విజయ్. నువ్వు ఇంత మంచి మూడ్లో ఉంటే నేను అనవసరంగా నీ మూడ్ పాడు చేశాను. వదిలే రోజీ, మనం ఓ దారిలో వెళ్తున్నప్పుడు బంగారం కనిపించిందనుకో, తీసి దాచుకుంటాం. అదే బండరాయి అడ్డొచ్చిందంటే దాన్నెక్కి దాటుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే మన జీవితంలో బంగారం లాంటి విషయాలు జరిగితే గుండెల్లో దాచుకోవాలి. బండరాయి లాంటి విషయాలు ఎదురైతే వాటిని తొక్కిపెట్టేయాలి. ఇక జరిగిందంతా మర్చిపోయి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీకిష్టమైన కూర వండుతాను, చక్కగా భోంచేద్దాం. సిద్ధు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎంత అదృష్టవంతుడివో నీకు త్వరలోనే అర్థం అవుతుంది. అమ్మా, నానా, ఏంటి అలా ఉన్నారు? ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పుడు ఏం జరిగిపోతుందని అంత బాధగా ఉన్నారు? అమ్మా, నాన్న, ఏంటి ఎందుకంత డల్గా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. సిద్ధు, చూడండి, జరుగుతుంది చెడు అనుకుంటే బాధ, కానీ ఏం జరిగినా మంచి జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏంట్రా, ఏంటిలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏంటమ్మా, మీరే ఏదో అయిపోయినట్టుగా ఉండి నన్ను ఏమైందని అడుగుతున్నారు? సిద్ధు, నేను చూస్తే మాకేదో భయంగా ఉందిరా. ఏ భయం ఏంటమ్మా? ఎందుకు భయం? ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. రెడీ అవ్వాలి కదా,
టైం అవుతుంది. ఓ, అప్పుడే శారీ కట్టేసుకున్నావా? అయితే మిగతా అలంకరణ నేను చేస్తాను. అలంకారం నాకు అలవాటే, నేను చేసుకుంటాను. కానీ నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? సిద్ధు ఏం చేస్తున్నాడో చూసొస్తావా? ఓకే. అమ్మా, నాన్న, ఏంటలా నిలబడున్నారు? అసలే టైం అయిపోతుంది. కింద అందరూ వచ్చేసుంటారు. ముఖ్యంగా నందిని అమ్మ నాన్న వచ్చేసుంటారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా. వెళ్ళండి అమ్మా. కిందికి వెళ్ళి వాళ్ళు వచ్చారో లేదో చూసి వస్తే మంచి మర్యాదలు చేయండి. వెళ్ళండి నాన్న. అమ్మ వెళ్ళండి. ఏంటి అక్కడే ఆగిపోయారు? వెళ్ళండి అమ్మా. ఏంటి మల్లిక, ఏమైంది? సిద్ధు రెడీ అవుతున్నాడా? ఏం చేసావు నందిని? 2 రోజుల్లో సిద్ధుని అంతలా ఎలా మార్చేశావు? ఏంటి మల్లిక, ఏమంటున్నావు? సిద్ధుకి అసలు ఈ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదు. సరిగ్గా జరగనిస్తాడా లేదా అనుకున్నాను. కానీ సిద్ధు ఎంత హ్యాపీగా ఉన్నాడో తెలుసా? హ్యాపీగా ఉన్నాడా? అవును. మీ అమ్మా నాన్నల్ని రిసీవ్ చేసుకోమని వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పి కిందకి పంపించాడు. మా అమ్మ నాన్నల్ని రిసీవ్ చేసుకోమని పంపించాడా? అవును నందిని, చూసావా? నువ్వు కూడా నమ్మలేకపోతున్నావు. మా అమ్మ నాన్న వచ్చారా? చూడలేదు నందిని, ఇంకా రాలేదనుకుంటా. సరే, నేను రెడీ అయి వచ్చేస్తాను. ఈలోపు పంతులు గారిని అన్ని రెడీ చేసుకోమని చెప్పు. అలాగే. రండి. బాగున్నారా? మేం బానే ఉన్నాం. బాగున్నా. మీరెలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారు. పెళ్లి కాకముందే కుంపట్ని పక్కింట్లో రాజేశారు కదా. కాని మేమే బాగోలేం. ఆ కుంపటి రావణ కాష్టంలా మమ్మల్ని తగులుకుంది కదా. ఏమండి, ఏంటి మీరు అనేది? ఏదో సరసమాడుతున్నాను. వియ్యప్రాళ్ళం కదా. మీరెందుకు కల్పించుకుంటున్నారు అన్నయ్య గారు? కూతుర్ని సరిగా పెంచకపోతే దీపం పెట్టాల్సిన ఇంట్లో అత్తారు ఆ దీపాన్ని కూడా రావణ కాష్టంలాగే ఫీల్ అవుతారు. ఏంటో మన పిచ్చిగాని, మనం పిల్లల్ని కంటాం గాని వాళ్ళ రాతల్ని కంటామా? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంత చక్కగా పెంచినా వాళ్ళ తలరాతలు తగలబడిపోతాయి. కొంతమంది ముద్రష్టపోళ్లు ఎంత గాలివాటంగా పెంచినా వాళ్ళ రాత బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. పదండి, అక్కడ సోఫాలో కూచుందురుగాని. కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జీలుండాలంటారు. రండి, కూచుందురుగాని. అమ్మా, నేను రెడీ. త్వరగా నాకు ఇవ్వవలసిన సంభావనలు ఇచ్చేస్తే నా కార్యక్రమం పూర్తి చేసుకుని నేను వెళ్తా. నాకు అవతల చాలా కార్యక్రమాలున్నాయి. కార్యక్రమమే మొదలుపెట్టలేదు, సంభావన ఏంటండి? అది అలా నానా, అది సంభావన కాదు తల్లి, సంబరాలు. దానికి పెద్దే ఉందిలేండి. ఆకు ఒక్క పండు అంతేగా. అన్నీ తెచ్చాం. ముందు మీరు కూర్చోండి. అలాగేనమ్మా. మీరు కూడా కూర్చోండి. అలాగే, కూర్చో సుధా. పంతులు గారు వచ్చేసారా?
మీరు త్వరగా అన్ని రెడీ చేసేస్తే నందిని సిద్ధు ఇద్దరు రెడీ అవుతున్నారు, వచ్చేస్తారు. వెంటనే నిశ్చితార్థం చేసేయొచ్చు. నాదేముందమ్మా, సామాన్లన్నీ అక్కడ పెట్టేస్తే నేను ఎంతసేపట్లో రెడీ చేస్తాను? ఓకే ఓకే ఓకే, వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, ఇప్పుడే వస్తాను, అర్జెంట్ పని ఉంది. సిద్ధు, ఇప్పుడెక్కడికి? కొంచెం ఫ్రెండ్కి సీరియస్ అంట, ట్రీట్మెంట్ అర్జెంట్, వెళ్ళేసి వచ్చేస్తాను. ఈలోపు మీరంతా రెడీగా ఉండండి. సిద్ధు, అబ్బా ఏంటమ్మా? సిద్ధు మళ్ళీ వస్తావుగా? అమ్మా వెంటనే వచ్చేస్తానమ్మా, అక్కడ టైం దాటిపోతుంది. వచ్చేస్తాను. ముహూర్తం దాటిపోతుందని నేను హడావుడిగా వస్తే టైము దాటిపోతుందని అలా హడావుడిగా వెళ్ళిపోతాడేమిటి? నిశ్చితార్థం నేను ఎవరికి చేయాలి? పంతులు గారు కాసేపు ఉండండి, వచ్చేస్తాడు. నందిని, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్న. పంతులు గారు నేను రెడీ. నేను రెడీయే, కానీ పెళ్లి కొడుకేడమ్మా? ఏంటి, సిద్ధు ఇంకా కిందకి రాలేదా? కిందకి కాదమ్మా, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళడం ఏంటి? మల్లిక, ఏంటి పంతులు గారు అనేది? అబ్బా ఏం లేదులే నందిని, వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో ఏదో అయ్యిందట, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తానని చెప్పాడు. ఆల్రెడీ రెడీ అయ్యే కిందకి వచ్చాడు, అంతలో ఫోన్ వస్తే వెళ్ళాడు. వాడెవడో ఎలా పోతే ఏంటి, ఇప్పుడు సిద్ధు బయటికి వెళ్ళడం ఏంటి? నాన్నా, నువ్వుండి అతన్ని బయటికి ఎలా వెళ్ళనిచ్చావు? అది కదమ్మా నందిని, ముందు వెళ్ళు. సిద్ధు ఎక్కడున్నా వెంటనే తీసుకొచ్చేసేయ్. అలాగేనమ్మా. నాన్నా, సిద్ధు తప్పించుకోకూడదు నాన్న, ఈ నిశ్చితార్థం తప్పిపోకూడదు. అర్థమైందమ్మా, అల్లుడు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. వెళ్ళి 2 నిమిషాలైంది, ఎక్కువ దూరం కూడా వెళ్ళుండడు. పంతులు గారు కాసేపు వెయిట్ చేయండి, సిద్ధు వచ్చేస్తాడు. హలో, పంతులు గారు త్వరగా రా నాయనా, ముహూర్తం మించిపోతుంది. వచ్చేస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను. ఈలోపు మీరంతా రెడీ చేసుకోండి. హోమగుండం, తాలిబొట్టు, పూలదండలు అన్నీ రెడీగా ఉన్నాయి నాయనా, త్వరగా రండి. ఓకే ఓకే, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. నా కాల్ కంటే అవతల వాడెవడో చావు కాల్ ఎక్కువైపోయింది. ఛా!